నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలకైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ని చూపిస్తున్న క్రెడిట్ ఐక్యూ వాళ్ళకే. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటూ. సో రెండు ప్రాసెసర్ల మధ్యలో మంచి ఆప్టిమైజేషన్తో పాటు మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే అది క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది అండ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 చిప్తో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. సో ఇది మెయిన్ కీ పాయింట్ అనుకోవచ్చు. బ్యాటరీ మెయిన్ అనమాట అవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డ్యూయల్ టోన్ డిజైన్తో పాటు వస్తుంది. 1.5K 140 AMOLED డిస్ప్లే వస్తుంది. 7K అల్ట్రా వేపర్ కూలింగ్ చేంబర్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫన్ టచ్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. సో ఇవి మెయిన్ కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకోవచ్చు. డ్యూయల్ ప్రాసెసర్లతో పాటు కూడా వస్తుంది. LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో మీకు బెటర్ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. గేమింగ్ చేసే వాళ్ళకైతే ఆబ్వియస్గా ఐక్యూ మంచి స్మార్ట్ ఫోన్ కాబట్టి గేమింగ్కి బాగుంటుంది. ప్లస్ ఇక్కడ కూలింగ్ కూడా వేపర్ కూలింగ్ చేంబర్ వచ్చాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మంచి టెంపరేచర్స్ ఏవైతే హీట్ అవుతుందో అవి రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మంచి స్టేబుల్ FPS వస్తుంది. బ్యాటరీ 120 వాట్స్ బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ 1 నుంచి 100% కావడానికి అర్ధగంట లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనేసి అంటారు. ఇక్కడ పీడీ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అది రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ TWS కానీ నెక్ బ్యాండ్స్ కానీ ఉంటాయి కదా, వీటిలో కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే 1.5K 140 డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగా అనిపించింది నాకు. గేమింగ్కి బాగుంటుంది. సో మనకు అంతా తెలిసిందే ఇది మిల్టీగేట్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ గేమింగ్ వాళ్ళకి జర బాగానే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, అల్ట్రా లార్జ్ NFC ఫీచర్తో పాటు కూడా వస్తుంది. అండ్ కలర్ డిజైన్స్ రెండు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ అల్ట్రా స్లిమ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 206 అది 0.809 సెంటీమీటర్స్ 206 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి ఫీచర్స్ వస్తున్నాయి. కెమెరా చూసుకుంటే 50 MP సోనీ వాళ్ళ OS పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కెమెరాకి సంబంధించిన శాంపుల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫన్ టచ్ ఓఎస్తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ 15 ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. గూగుల్కి సంబంధించిన ఫీచర్స్. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 16, 17 అండ్ 18 దాకా 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా ఇది ఐక్యూ నియో 10కి సంబంధించిన హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ అఫీషియల్ ఐక్యూ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 32,000 అనమాట. ఆఫర్స్ ఏం లేవు, జస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్. ఇక్కడ ఇది చాలా ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటికి వెళ్ళే ముందు కలర్ ఆప్షన్ చూసుకుంటే ఇన్ఫర్నో రెడ్ కలర్ ఉంది, ఇంకోటి టైటానియం కలర్ ఇంకొకటి ఉంది. సో ఇది వచ్చేసరికి టైటానియం కలరు. సో టైటానియం కలర్ వచ్చేసరికి సింపుల్గానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇన్ఫర్నో రెడ్ కలర్ వచ్చేసరికి అయితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే లైక్ వైట్ నుంచి ఆరెంజ్కి ఇది మెటాలిక్ వైట్ అనుకుంటా. మెటాలిక్ వైట్ నుంచి ఆరెంజ్కి షిఫ్ట్ అవుతున్నట్టు ఇక్కడ పిక్సెలేట్ ట్రాన్సిషన్ వస్తున్నట్టు ఇక్కడ పెట్టారు. ఆ ట్రాన్సిషన్లో ఐక్యూకి సంబంధించిన లోగో కూడా ఉందన్నమాట. కమింగ్ టు స్టోరేజ్, ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్కి వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 32,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 34,000 ఉంది. దాని తర్వాత 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 36,000 ఉంది. దాని తర్వాత 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ 41,000 ఉంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎంత పెడితే అంత వస్తుంది అన్నట్టు ఉంది ఇక్కడ ప్రైస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమంటాను. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ బేసిక్ యూజర్కి సరిపోతుంది. అదే గేమర్కి అయితే ఇట్లా 512 ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ లైక్ ఇది 12GB ర్యామ్ 512GB ఆప్షన్కి కూడా వెళ్ళొచ్చు. సో అది గేమింగ్కి గేమర్స్కి బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడ సేమ్ అంతే ఉంది. ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. సో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కానీ సపరేట్గా నేను అప్డేట్ చేస్తాను, డెడికేటెడ్ వీడియో చేస్తాను. దానికోసం వెయిట్ చేయండి. ప్రస్తుతం అయితే అమెజాన్లో 32,000కి స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూపించేది వెయిట్ అనమాట. వెయిట్ చాలా తక్కువ ఉంది. ఎందుకన్నా మెయిన్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ అయినా సరే కూడా 206 grams వెయిట్తో పాటు వస్తుంది. థిక్నెస్ కూడా అండ్ 8.09 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అది మెయిన్ కీలకమైన విషయం అనమాట. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. లైక్ మల్టిపుల్ ర్యామ్ అండ్ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. 120 watts ఛార్జర్ కాబట్టి ఇంతమందికి హైలైట్లో మెన్షన్ చేసినప్పుడు అర్ధగంట లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 6.7 inch డిస్ప్లే 2800x1260 రెజల్యూషన్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. మ్యాక్సిమం అన్ని మోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫిష్ ఐ మోడ్స్ అని టైమ్ ల్యాప్స్ మోడ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 7, బ్లూటూత్ వర్జన్ 5.4, టైప్ సి పోర్ట్ వస్తుంది, NFC సపోర్ట్ ఉంది, OTG సపోర్ట్ ఉంది, GPS సంబంధించిన సపోర్ట్స్ వస్తున్నాయి. నెట్వర్క్ చూసుకుంటే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. 4G 3G కూడా అవైలబుల్ ఉన్నాయి. డ్యూయల్ నానో సిమ్స్తో పాటు వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనాస్, గ్యాలియస్ అండ్ బైడూస్, నావిక్ వచ్చేది మన ఇండియన్ వాళ్ళది, GNSS అండ్ QGSతో పాటు కూడా వచ్చింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది, తీసుకోవాలని తీసుకోవచ్చు. మోస్ట్లీ నేను అందరికి చెప్పేదానికంటే కూడా ఒక 12,000 ఎక్కువ బడ్జెట్ ఉంది. లైక్ నార్మల్గా 20,000 కంటే ఎక్సీడ్ కావద్దంటాను. సో ఇన్ కేస్ మీరు సేవింగ్స్ చేసుకొని తీసుకోవాలనేవి తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఇప్పుడైతే తీసుకోవద్దు అంటారు, ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత 30,000 కానీ 31,000 వస్తుంది. అప్పుడు కార్డ్ ఆఫర్స్ ఉంటాయి కదా, మిగతా వేరే డిస్కౌంట్స్ ఏమైనా వచ్చినప్పుడు తీసుకోండి. బిలో 30,000 అయితే బాగానే అనిపిస్తుంది. 30,000 లోపల వచ్చిందంటే వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ట్రై చేయండి, ఆఫర్స్ అప్లై చేయండి సేల్ స్టార్ట్ అయినాక. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. బేసిక్ యూజర్, యావరేజ్ యూజర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మర్చిపోయింది, ఇక్కడ ప్రీ ఆర్డర్ చేసేటప్పుడు ఇది TWS కూడా వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నా ఒపీనియన్ విన్నారు, మీరేమనుకుంటారు? ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై అయ్యాకే ట్రై చేస్తాను.